రైట్ మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ నిమిత్తం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరి సిట్ ఎదురుకు హాజరయ్యారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న నోటీసులు ఇచ్చిన సిట్ ఆయన్ని ప్రశ్నించనుంది. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే హరీష్ రావును విచారించనుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ నిమిత్తం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇక తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరి సిట్ ఎదుటకు హాజరయ్యారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న నోటీసులు ఇచ్చిన సిట్ ఆయన్ని ప్రశ్నించింది. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావును విచారించింది. హరీష్ రావు తరపున అడ్వకేట్ను పోలీసులు అనుమతించలేదు. ఇక సజ్జనార్ నేతృత్వంలో హరీష్ రావును ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక జూబ్లీ హిల్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ రవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈరోజు విచారణకు హరీష్ రావు అయితే హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్లోని సిట్ ముందు అయితే హరీష్ రావు అయితే హాజరయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇటు శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాగే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిన్న హరీష్ రావుకి నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా నిన్న ఏదైతే సాయంత్రం హరీష్ రావు నివాసంలో హైదరాబాద్లోని హరీష్ రావు నివాసంలోని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం ఏదైతే 11 గంటలకు సిట్ ముందు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలోని ఈరోజు ఏదైతే ఉదయం 11 గంటలకు ఏదైతే జూబ్లీహిల్స్ సిట్ ఎదుట అయితే హరీష్ రావు అయితే హాజరయ్యారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ప్రణీత్ రావుతో మొదలు పెట్టుకుంటే ఇటు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్రావు అలాగే ఆ తర్వాత ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావుతో పాటు ఒక ఛానల్ ఎండీ అయిన శ్రవణ్ రావును కూడా ఈ కేసులో పూర్తిగా విచారించారు. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో సిట్ విచారించిన సమయంలోనూ కొంతమంది నేతలకు నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే ఈసారి బీఆర్ఎస్లో అగ్రనేతలుగా ఉన్న హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ముఖ్యంగా ఈ ముగ్గురు పేర్లే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే విచారణ చేసేందుకు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారో అయితే కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ ముందు అయితే హాజరయ్యారు. అయితే వెంకటగిరి నేతృత్వంలోని ఈ విచారణ అయితే కొనసాగుతుంది. సుమారు 4-5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చాలా ప్రశ్నలు అయితే సిట్ అధికారులు అయితే అడగనున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో ఇటు శ్రావణ్ రావు పరిచయాలకు సంబంధించి ముఖ్యంగా దీనిపై దృష్టి సారించే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్రావు అలాగే ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కూడా విచారించారు. కాబట్టి ఇందులో ప్రధానంగా చాలా అంశాలు అయితే ప్రస్తుతం బయటకు వచ్చింది. అయితే ముఖ్యంగా ప్రభాకర్ రావు దగ్గర దొరికిన ఒక పెన్ డ్రైవ్, ఈ పెన్ డ్రైవ్లో కూడా చాలామంది డేటా కూడా దీంట్లో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఆ డేటాకు వచ్చేసి చూసుకున్నట్టయితే ఇటు జర్నలిస్టులతో పాటు రాజకీయ నాయకులు అలాగే జడ్జిలు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ పెన్ డ్రైవ్లో ఉంది. అయితే ఆ పెన్ డ్రైవ్ని ఇప్పటికే పోలీసులు విశ్లేషించారు. అయితే దాని ప్రకారంగా కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఉన్న సమయంలోని ఫోన్ ట్యాపింగ్ని చాలా కీలకంగా ఉపయోగించుకున్నట్లు సిట్ అధికారులు అయితే గుర్తించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయించారు, దేనికి చేయించారు? అయితే గతంలో హరీష్ రావుకు సంబంధించి పంజాగుట్ట పిఎస్లో ఒక కేసు కూడా నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ కూడా హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ తర్వాత హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ను కూడా కొట్టివేసింది. ఎందుకంటే ఆ కేసులో ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు అంటూ కూడా హైకోర్టు కొట్టివేసిన తర్వాత ఇటు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విచారణ జరిగిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పుని తమ జోక్యం చేసుకోలేమంటూ కూడా అప్పట్లో సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఇటు శ్రవణ్ రావుతో పాటు ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించనున్నారు. ఎందుకంటే ఈ ఎస్ఐబికి సంబంధించి అంటే ఎస్ఐబి ఫార్మ్ చేసిన తర్వాత అందులో ప్రభాకర్ రావుని నియమించారు. అంటే రిటైర్డ్ అయిన వ్యక్తి ప్రభాకర్ రావుని దాన్ని ఎస్ఐబి చీఫ్గా పెట్టారు. ఎస్ఐబి చీఫ్గా పెట్టిన తర్వాత దానికి సంబంధించి అంటే ముఖ్యంగా అందులో ఏర్పాటైన ఎస్ఐబికి సంబంధించి
ఈ శ్రవణ్ రావు అనే వ్యక్తిని కూడా హరీష్ రావే ఇటు ఎస్ఐబికి పరిచయం చేసి అతని ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని అతని ద్వారా ఫోన్ నెంబర్తో పాటు డేటాను మొత్తం తీసుకుని ట్యాప్ చేసినట్లు కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు హరీష్ రావుని ప్రస్తుతం దీనిపై పూర్తిగా విచారించున్నారు. ముఖ్యంగా పెండ్రైవ్లో దొరికిన డేటాతో పాటు అలాగే మరొక పక్క చాలా మటుకు డేటా అయితే ఉంది. అయితే ఆ డేటా అన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది. సుమారు 6-7 గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఇటు ప్రణీత్ రావుతో సంబంధాలు కావచ్చు, లేదంటే మరొక సంబంధాలు కావచ్చు, వీటన్నిటిపై ఇప్పటికే జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ పిఎస్ దగ్గర కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అనుచరులు ఎవరిని కూడా లోపలికి పంపించే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా హరీష్ రావు ఒక్కళ్ళే జూబ్లీస్ పిఎస్లోకి అయితే వెళ్ళారు. ప్రస్తుతం ఈ విచారణ అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు రవి. మరోపక్క అంటే హరీష్ రావు అంటే అడ్వకేట్ను కూడా అనుమతించలేనట్లు తెలుస్తుంది. మరోపక్క గతంలో పంజాగుట్లో నమోదైనటువంటి కేసుపై అయితే మాత్రం న్యాయస్థానం అయితే మాత్రం హరీష్ రావుని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది. మరోపక్క సుప్రీంకోర్టు కూడా నాకు అయితే క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది రాజకీయ కక్షతోటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆరోపిస్తున్నారు. దీని విధంగా అంటే ఒక విధంగా నిన్న కూడా మంత్రులపై అయితే మాత్రం హరీష్ రావు ఆరోపణలు చేయడం జరిగింది. ఇది రాజకీయ కక్షతోటే మాపై రేవంత్ రెడ్డి సర్కార్ మాపై కుట్ర పన్ని ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కుమార్? ఎస్ రవి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్లో ఒక కేసు నమోదైంది. అయితే చక్రాగర్ గౌడ్ అనే వ్యక్తి తన ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా ఏదైతే హరీష్ రావు ముఖ్యంగా కేసు నమోదైంది. ఆ తర్వాత అది ఎఫ్ఐఆర్ కూడా అవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దానికి సంబంధించి విచారణ చేసే సమయంలోని ఇటు హైకోర్టు అది ఆ కేసులో ఎటువంటి సాక్ష్యాలు లేవంటూ కూడా ఆ కేసును అయితే తెలంగాణ హైకోర్టు అయితే కొట్టివేసింది. అయితే హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటు ముఖ్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కీలకమైన ఆర్డర్స్ అయితే వచ్చినాయి. ముఖ్యంగా ఆ ఆర్డర్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఏదైతే ఈ కేసుకి సంబంధించి అంటే ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏదైతే ఈ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఆర్డర్స్ సంబంధించి కూడా తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు శ్రవణ్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషనే కాకుండా ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అలాగే ఈ పెన్ డ్రైవ్ ఆధారంగా ఇవన్నిటి పట్టుకుని ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే మరొక పక్క ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అలాగే హరీష్ రావు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ కేసు కేవలం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న అవినీతిని బయటకు తీస్తున్నాం కాబట్టి కావాలని ప్రజలను పక్కదావ పట్టించేందుకు కావాలని ఈ నోటీసులు డ్రామా ఆడుతున్నారంటూ కూడా ఇప్పటికీ హరీష్ రావు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఏమీ లేదు, ఈ బీఆర్ఎస్లోని ఎటువంటి ఫోన్ ట్యాపింగ్లు జరగలేదంటూ కూడా ఇటు హరీష్ రావుతో పాటు ఇటు కేటీఆర్ కూడా గతంలో కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది మంత్రులతో పాటు అటు చాలా మటుకు ఏదైతే ఇంత డిస్కషన్ అయితే జరుగుతుంది. అయితే అవినీతికి సంబంధించి అంటే ముఖ్యంగా ఏదైతే కోల్కి సంబంధించి అంటే మైనింగ్కి సంబంధించి కొన్ని అవినీతిని జరిగినట్టు కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణకు సంబంధించి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ముఖ్యంగా ఈ విధంగా ఏదైతే నోటీసులు జారీ చేస్తున్నారో కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి నోటీసులు ఇచ్చి ఫోన్ ట్యాపింగ్పై ఎటువంటి ఆధారాలు లేకపోయినా సరే కావాలని మమ్మల్ని పిలుస్తున్నారంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క గతంలో కేటీఆర్ కూడా చెప్పారు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో అసలు ఏమీ లేదు, కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందంటూ కూడా ఇటు గతంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే సిట్టు అంటే కొత్త సిట్ బృందం కూడా ఏర్పడింది. కొత్త సిట్ బృందం ఏర్పడిన తర్వాత ప్రభాకర్ రావును 14 రోజుల పాటు కస్టడీకి తీసుకొని మరీ విచారించారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 14 రోజులు విచారించారు. అయితే అప్పుడు విచారణలో సమయంలోని బీఆర్ఎస్లో అగ్రనేతల పేర్లు మట్టుకు బయటకు వచ్చినాయి. అందులో ప్రధానంగా హరీష్ రావు, కేటీఆర్ అలాగే కేసీఆర్ వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఈ నోటీస్ జారీ చేశారు. అయితే హరీష్ రావుని విచారించిన తర్వాత మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసు చాలా కీలక దశలో ఉంది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా దీనిపై ఘాటుగానే వ్యాఖ్యానించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా ఎన్నాళ్ళు నడిపిస్తారు, ముఖ్యంగా ఆధారాలు సేకరించి కేసు క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గానే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిట్ దూకుడు పెంచి ఈ విచారణ కొనసాగిస్తుంది. మరొక పక్క ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మాత్రం ఈ కేవలం తప్పుడు కేసులు మాత్రమే, కేవలం ఏదైతే మా నేతల్ని ఇబ్బంది పెట్టేందుకు కేవలం ఇలాంటి కేసులు పెడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఉదయం హరీష్ రావు కూడా కిషన్ రెడ్డి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా మైనింగ్కి సంబంధించి సిబిఐ విచారణ జరపాలి, ఆ సిబిఐ విచారణ జరిపిన తర్వాతే ఏదైతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం అవుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా ఇలాంటివన్నీ అంటే వాళ్ళు చేసిన స్కామ్లన్నీ బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి ముఖ్యంగా తమపై ఇలాంటి నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కేవలం ఈ సిబిఐ ఎంక్వైరీ
ఎంక్వైరీ చేసి ఈ మైనింగ్ సంబంధించిన స్కామ్ మొత్తం బయటకు తీయాలంటూ కూడా పొద్దున కిషన్ రెడ్డి కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్, అలాగే మరొక పక్క ఇటు మంత్రుల వ్యవహారం, అలాగే మరొక పక్క ఈ మైనింగ్ స్కామ్, ఇవన్నీ ఒక గందరగోళం పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలోని నిన్న రాత్రి ఏదైతే హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడంతో కూడా ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితం విచారణకు అయితే హాజరయ్యారు. అయితే ఈరోజు ఈ విచారణ తదనంతరం ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అయితే ఈ హరీష్ రావు ఇచ్చిన దాన్ని బట్టి అంటే ఎలాంటి ఏదైతే విచారణ జరిగిన తర్వాత ఎలాంటి నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది, అయితే హరీష్ రావును మరొకసారి పిలుస్తారా, లేదంటే ఇంకా బీఆర్ఎస్ల అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది అయితే మనం చూడాలి. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర మాత్రం ఒక గందరగోళం ఏర్పడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎవరిని లోపలికి అనుమతించకపోవడంతో కూడా ఇక్కడ బయట నుంచి ధర్నాలు చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక గందరగోళం ఏర్పడే ఉన్నట్టనే చెప్పొచ్చు. ఇప్పటికే 300 మంది పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అందరూ వస్తారంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు ఎవరిని లోపలికి అనుమతించకపోవడంతో కూడా ఇక్కడ ఒక చిన్న గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఇటు టాస్క్ ఫోర్స్తో పాటు చాలా మంది పోలీసులు ఇక్కడైతే భారీగా బందోబస్తు వస్తున్నారు. హరీష్ రావు విచారణ జరిగేంత వరకు కూడా ఈ బందోబస్తు ఇదే తరహాలో ఇక్కడ ఉండే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.